నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఈద్ ఉల్ ఫితర్. ఈద్గాల్ వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి. ఘన నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాల నేతలు. సంక్షేమం పేరుతో డబ్బులు పంచినంత మాత్రాన ప్రజల జీవన విధానం మారదు. గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని వ్యాఖ్య. వాలంటీర్లను తిట్టిన చంద్రబాబు ఇప్పుడు వాళ్లకు మేలు చేస్తానంటే ఎవరూ నమ్మరు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శ. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్న సీఎం జగన్ హామీ ఏమైంది? ప్రశ్నించిన కూటమి నేతలు. రంజాన్ పర్వదినాన్ని గుంటూరులో ముస్లింలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈద్గాల్ వద్ద ప్రత్యేక నమాజులు చేశారు. నగరంపాలెం ఉర్దూ బాయ్స్ స్కూల్, ఆంధ్ర ముస్లిం కళాశాలలోని ఈద్గాల్ వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. గుంటూరులో రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఉర్దూ స్కూల్, ముస్లిం కళాశాలలోని ఈద్గాల వద్ద నిర్వహించిన నమాజ్లో టీడీపీ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలను తెలిపారు. भाईचारे का पैगाम देते हैं, मोहब्बत का सबक देते हैं, एक दूसरे के साथ हाथ मिलाने, गले मिलाने और दिल मिलाकर एक के साथ शाना बशाना होकर मुल्क को आगे बढ़ाने और मुल्क को तरक्की की राह पर ले जाने और इस मुल्क के जरिए से पूरी दुनिया को अमन का पैगाम देने और नफरतों और अदावतों को खत्म करने की हम तालीम देते हैं। यही हमारे आज के ईद का पैगाम है। अल्लाह ताला हमें सुन्नतों पर चलने और दीन पर कायम रहने की तौफीक बख्शे। اللهم لا نحصي ثناء عليك أنت كما أثنيت على نفسك اللهم لك से बचा, अल्लाह शराब और जुए से बचा, अल्लाह बदनिगाही और बदकारी से बचा, अल्लाह बुरे माहौल से बचा, माहौल के फितरों से हिफाजत फरमा, ऐ फरमा उनकी मकबूलियत और मकबूलियत अता फरमा। ऐ अल्लाह हमारे शहर को अमन का, सलामती का, भाईचारे के गहवारा बना दे। ऐ अल्लाह पूरे इलाके को कामयाब फरमा, हमारी रियासत आंध्र प्रदेश को कामयाब फरमा। సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచినంత మాత్రాన వ్యక్తి జీవన విధానం మారదని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలోని ఏకలవ్య నగర్లో స్థానిక ప్రజలతో పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించి సమస్యలపై ఆరా తీశారు. వ్యక్తి అర్హతను బట్టి స్వయంగా సంపాదించుకునే అవకాశం కల్పించినప్పుడే కుటుంబం కానీ సమాజం కానీ అభివృద్ధి బాటలో నడుస్తుందన్నారు. కులాలు తీసుకొస్తారు, మా ఎస్సీలు మా ఎస్టీలు అన్నారు. 4-5 డిప్యూటీ సీఎంలు ఇచ్చారు, మినిస్టర్లు ఇచ్చారు. ఇచ్చిన వాళ్లలో ఒక్కరికైనా నిజమైన ఆత్మాభిమానంతో కూడిన రాజ్యాధికారం ఉందా? ఆ వ్యక్తులు వచ్చి మీతో కూర్చొని ఇలా మాట్లాడితే మీ సమస్యలు అర్థమవుతాయి. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు, చేపలు ఎట్లా అమ్ముకోవాలనేటువంటిది ఒక సమస్య, పందుల పెంపకం అనేది ఒక సమస్య,
మరి వీటి గురించి వచ్చి ఆలోచించి మాట్లాడి ఇది ఒక కార్యాచరణ రూపంలో కంప్లీట్ చేసే విధానం ఎక్కడుంది? లేదు. ఎందుకంటే ఈ మంత్రులకు కానీ వీళ్ళకి కానీ కేవలం పేరుకి ఇచ్చామని చెప్పుకోవడం తప్పించి పాపం వీళ్ళ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంటే దొరకదమ్మా ఎవరికి. వీరికే కాదు, ఏ ఎమ్మెల్యేకి ఏ మినిస్టర్కి దొరకదు. ప్రతి వ్యక్తికి వెనక ఇంకొక వ్యక్తి ఉంటాడు, మూడో కృష్ణుడు. వాళ్ళు సంతకాలు పెట్టాలి, వాళ్ళు ఫోన్లో ఓకే చేస్తేనే ఈ మనిషి ఏదైనా చేసేటువంటి పరిస్థితి. కాబట్టి భూమి ఇచ్చే విషయంలో కానివ్వండి, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానివ్వండి, మీకు సమాజంలో మీరు కష్టపడి చేసుకున్న మీ చేతి వృత్తికి ఒక అవకాశం కల్పించాలన్న ప్రయత్నం రాజ్యాంగంలో మీకు కల్పించిన హక్కు. ఈరోజు మీరు ఒకప్పుడు పందులు పెంచుకునే వాళ్ళు ఈరోజు చేపలు అనుకోవడానికి సిద్ధమయ్యారంటే ఆ మార్పు వచ్చింది సమాజంలో. దాన్ని మీరు గుర్తించారు. ప్రభుత్వం నుంచి మీకు అందించాల్సిన సహాయం ఖచ్చితంగా చేయాలి. ఎంత దౌర్భాగ్యం అంటే తెనాల్లో 3 కోట్ల రూపాయలతోటి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఒక మంచి ఎయిర్ కండిషన్ ఫిష్ మార్కెట్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించి 2 ఫ్లోర్లు స్లాబ్ వేసినాక ఆ బిల్డింగ్ ఈ రోజుకి కూడా 10 సంవత్సరాలు అయింది, పూర్తి కాలేదు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదినాన్ని పురస్కరించుకొని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరిలోని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంగళగిరిలోని ఈద్గాలో నారా లోకేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ అని తెలిపారు. అల్లా దయతో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఒకప్పుడు వాలంటీర్లపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు వారి సేవలను కొనసాగిస్తామంటే ఎలా నమ్ముతారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. 4 ఓట్ల కోసం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విషం కక్కారని, ఇప్పుడు ప్రేమ వలకపోస్తే నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే జన్మభూమి కమిటీ సభ్యులు వాలంటీర్ల స్థానంలో ఉంటారని చెప్పారు. చంద్రబాబు నైజం ప్రజలకు అర్థమైందన్న సజ్జల ఒంగోలులో టీడీపీ గొడవలు సృష్టించి తమపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవలేమని తెలిసే చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. ఓటు కోసం 4 రోజుల్లో జరిగే ఎన్నికల్లో 4 ఓట్లు ఎట్లొస్తాయి, అబద్ధ హామీలు ఇచ్చి ఎట్లా భ్రమలో జనాన్ని పెట్టచ్చు, జనాన్ని నమ్మకం భ్రమలో పెట్టచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది. ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించడం తన మనిషి ద్వారా నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి ఇళ్ల తలుపులు కొడతారు, ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైనా, వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన వాళ్ళ నాయకులు మాట్లాడినా, ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు జనమైన ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, వ్యవస్థను కొనసాగిస్తా అంటున్నాడు. వీళ్ళని ఉంచాడు, ఈ వాలంటీర్లను తీసేస్తాడు, జన్మభూమి కమిటీలో ఉండే వాళ్ళను దాంట్లోకి తీసుకొస్తాడు. డయేరియాతో మృతి చెందిన గీతిక కుటుంబాన్ని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి పరామర్శించారు. నల్లచెరువులోని గీతిక ఇంటికి వెళ్లిన గల్లా మాధవి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ కలుషిత నీరు త్రాగి మహిళ మృతి చెందడం బాధాకరమన్నారు. స్థానిక వైసీపీ కార్పొరేటర్ సైతం కలుషిత నీరు త్రాగి అనారోగ్యం బారిన పడ్డారని, గతంలో కలుషిత నీరు త్రాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయినా కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి జిల్లాకు చెందిన వ్యక్తి అయినా కూడా కనీసం దీనిపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. 10 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం అందించి బాధితురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
మరి గుంటూరుకి ఆరోగ్య శాఖ మంత్రియే గుంటూరులో నివాసం ఉంటూ గుంటూరు ప్రజల కోసం నేను ఏమైనా చేస్తాను, ఎన్నైనా బట్టలు నొక్కాము, మేము ఎంతో అభివృద్ధి చేశాము, సంక్షేమం ఇచ్చాము అని చెప్పుకుంటూ మళ్ళీ ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్న పరిస్థితిలో నేను ఈరోజు అడుగుతున్నాను, ఇంకా డయేరియాలతో చనిపోతున్నారు పిల్లలు. ఇలాంటి డ్రైనేజీ వ్యవస్థని ఎక్కడికక్కడ వదిలేసి మంచినీరు, డ్రైనేజు మొత్తము డ్రైనేజ్ వాటరు, మంచినీటి వాటరు రెండు కలిసిపోయి అవే ప్రజలు తాగుతూ మరి ఎలాంటి దానికి సరైన అవి చేయకుండా, ఎలాంటి ప్రామాణికాలు లేకుండా, వాటి పనులు పూర్తి చేయకుండా వాటిని ఎక్కడికక్కడ వదిలేసి ఈరోజు ఇలాంటి పరిస్థితిలో ప్రజలను ఉంచారు అని అంటే దీనికి ఏమని మనము అనుకోవాలో ప్రజలు నిర్ణయించుకోవాలి, ఆ అధికారులు చెప్పాలి. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో మంత్రి విడుదల రజని, మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్ పాల్గొన్నారు. హిందూ కళాశాల కూడలి వద్ద విడుదల రజని, డొక్కా మాణిక్య వరప్రసాద్ పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో ఉన్న రుగ్మతలను నిర్మూలించడం కోసం పూలే నిరంతరం కృషి చేశారన్నారు. మహిళలకు విద్యను అందించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమని నమ్మిన వారు పూలే దంపతులన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. ఆ మహాపురుషుడు ఒక తత్వశాస్త్రాన్ని, పేద ప్రజలకు సంబంధించిన ఒక తత్వశాస్త్రాన్ని, భారతదేశ విముక్తికి సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించి పేద ప్రజల విముక్తి కోసం అహర్నిశలు కృషి చేసిన మహాపురుషుడు జ్యోతిబా పూలే. ఆయన అంతటి గొప్ప వ్యక్తి అంటే అంబేద్కర్ గారు కూడా నా గురువు జ్యోతిబా పూలే అన్నారు. మరి అంత గొప్ప ప్రతిష్టమైన వ్యక్తి అయితే ఆ మాట అంటాడు అంబేద్కర్ గారు. అదేవిధంగా విద్యకి పట్ల ఆయన ప్రత్యేక శ్రద్ధ వహించాడు. ఆయన పేదలకు విద్య అందాలి, విద్య ద్వారానే సమాజం సంస్కరించబడుతుందని చెప్పి ఆశించిన మహాపురుషుడు. స్త్రీ విద్యకి పునాది వేసినట్టు వ్యక్తి. ఆయన భార్యకి చదువు చెప్పి ఆమెకు టీచర్ ట్రైనింగ్ ఇప్పించి ఆమె ద్వారా స్త్రీ విద్యకి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి సావిత్రిబాయి పూలే ద్వారా వచ్చిన వ్యక్తి మహాపురుషుడు జ్యోతిబా పూలే. ఆ మహాపురుషుడు సిద్ధాంతాలు బాగా ప్రచారం జరగాల్సిన అవసరం. ఈ దేశంలో కులాలు, మతాలు, అంతరాలు తగ్గిపోవాలంటే ఆ మహాపురుషుడు సిద్ధాంతాలే మనకు ఆదర్శం. అందువల్ల దానిలో భాగంగా బీసీలకి రాజ్యాధికారం రావాలనేది మా అందరి కాన్సెప్ట్. రాష్ట్రంలో ఇప్పటి వరకు 100 కోట్ల విలువైన మద్యం, నగదు, డ్రగ్స్, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన వివిధ చెక్పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహరించాలని తనిఖీ బృందాలను ఆయన ఆదేశించారు. ఎంతమంది ఎన్ని కుట్రలు పడినా తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా 4 మార్చిన సీఎం జగన్ దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. నేను చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు, మీ తాత వల్ల, మీ నాన్న వల్ల, నీ వల్ల, మీ ముని మెరుగుల వల్ల కూడా కాదు. తెలుగుదేశం పార్టీని గాని, లోకేష్ బాబు గారికి గాని, చంద్రబాబు నాయుడు గారికి గాని మేము ఉక్కు కవచాల్లో నిలబడుకోవాలని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈయన అంటాడు 175కి 175 కొడతాడంట. సరే, మనగాడిని కదా, రా గుంటూరులో పోటీ చేయి. ఎందుకు ఒకనో ఇతను నలుగురిని మార్చావు కదా, 4వ వాడు కూడా నేను వెళ్ళిపోతాను అంటున్నాడు కదా, నీకు క్యాండిడేట్ లేరు కదా, రాజుగా పోటీ చేయి. నేను సిద్ధం, నీకు పోటీ చేయి. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ నగర ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పాతగుంటూరులోని మస్తాన్వలి నివాసం వద్ద పలువురు ముస్లిం పెద్దలు, కాంగ్రెస్ నాయకులు కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కులమతాల ఐకమత్యంతో భారతదేశం సుభిక్షంగా ఉందన్నారు. సోదర భావంతో ప్రతి ఒక్కరూ మెలగాలని రాజ్యాంగం సూచిస్తుందని, అలాంటి రాజ్యాంగానికి తూట్లు పొడిచే ప్రయత్నం జరుగుతుందన్నారు. కులమతాల పేరుతో జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టేలా ప్రతి ఒక్కరూ వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మతం చెప్పినప్పటికీ కూడా ఇస్లాం మతం ప్రత్యేకించి సాటి మానవుడు కూడా సంతోషంగా పండగ చేసుకోవాలి, అందరూ కూడా ఉండాలి అనేటటువంటి దానిలో ఫితరా, జకాత్ అనేటటువంటిది ఇచ్చి మరి సమాజంలో సుఖ సంతోషాలతో ఉండాలనేటటువంటి ప్రయత్నం. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పాలకులు పూర్తిగా ఆ ఆలోచనని మర్చిపోయి స్వార్థపూరితమైన రాజకీయాలతో సమాజాన్ని కుళ్ళు కుతంత్రాలతో నింపేసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏం చెప్తుంది,
రాజ్యాంగం భారతదేశానికి ఎంత ఉపయోగకరం జరుగుతుంది, ప్రతి మానవుడు ఏ విధంగా జీవించాలి, ఆ జీవన శైలి ఏ విధంగా ఉండాలో ప్రతి మతం చెప్పినప్పుడు కూడా మతాల ఆధారంగా మతాల సంప్రదాయాల మనుషుల సాంప్రదాయాలు ఆచారాలకు అనుగుణంగా మనం రాజ్యాంగం రాసుకుంటే ఆ రాజ్యాంగాన్ని మార్చాలనేటటువంటి ప్రయత్నం ఇవాళ దుర్మార్గ రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఏపీలోని అన్ని డిస్టిలరీలు సీఎం జగన్ కనుసన్నల్లో నడుస్తున్నాయని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బోండా ఉమా, లంకా దినకర్, గాదె వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. జే బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసిన తర్వాతే మరలా ఓటు అడిగేందుకు ప్రజల వద్దకు వస్తారని ప్రకటించిన సీఎం జగన్ మాట తప్పి మడమ తిప్పారని ధ్వజమెత్తారు. మద్య అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం ప్రతిరోజు తాడేపల్లి ప్యాలెస్కు చేరుతుందని ఆరోపించారు. జే బ్రాండ్స్, నాసి రకం బ్రాండ్స్ వల్ల 35 లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు. కిడ్నీలు, లివర్లు, హార్ట్లు అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు వచ్చినాయి. దాదాపు 1,00,000 మంది వరకు చనిపోవడం జరిగింది ఈ 5 సంవత్సరాల్లో. 2019 ఎన్నికల్లో ఆయన స్పష్టంగా ఆయన మేనిఫెస్టోలో చెప్పారు, బహిరంగ సభల్లో చెప్పారు, దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తాను, 5 స్టార్ హోటల్స్లోనే ఉంచుతాను అనేటటువంటి విధమైనటువంటి హామీ ఇచ్చారు. నవరత్నాల్లో అతి ముఖ్యమైనటువంటి హామీగా ఆయన ఆ రోజు చెప్పారు. ఈరోజు 2024 నాటికి ఈరోజు చూస్తే 5 సంవత్సరాల ఆయన పరిపాలన చూస్తే ఒకసారి చూస్తే మద్యం ఆదాయంలో తనకి, తన సన్నిహితులకి, తన మిత్రులకి, తన శ్రేయోభిలాషులకి మద్యం ఆదాయంలోనే భాగం కావాలి, ఆ ఆదాయంలో దోచుకున్న దానిలోనే వివిధ రకాల పెట్టుబడులలో ఆ డబ్బును తరలించాలనేటటువంటి ఉద్దేశం సుస్పష్టంగా కనబడతా ఉంది. పోనీ ఇంతలాగా దోసుకున్నాడు. ఈ దోసుకున్న దాంట్లో నుంచి లేదంటే రేట్లు పెంచుతో ఏదో ప్రజలు తాగడం తగ్గించేస్తారు, ఆ రకంగా నేను నియంత్రణ చేస్తాన్నావు, రేట్లు విపరీతంగా పెంచావు, పాపం అమాయక ప్రజలకు అర్థం కాలేదు. ఆ రేట్లు పెంచుకుంది నీ కమిషన్ కోసం పెంచుకున్నావనే విషయం ప్రజలకు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మరి ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో మద్యపాన వ్యాపారం చేశావు, నువ్వు తాకట్టు పెట్టి తీసుకొచ్చినటువంటి దాంట్లో ఎంతవరకు కట్టావు అసలా? ఏ రోజున ఒక్క రోజున్నా కానీ శ్వేతపత్రం రిలీజ్ చేసావా? నీ సలహాదారుడు ఎప్పుడన్నా ఒక్క రోజున ప్రెస్ మీట్ పెట్టి తీసుకొచ్చినటువంటి అప్పులో ఈ భాగం చెల్లించాము, ఇంకా ఇంత ఉంది అని ఎప్పుడన్నా చెప్పావు నువ్వు ఎప్పుడన్నా? బీజేపీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ కళాశాల కూడలి వద్ద జరిగిన పూలే జయంతి కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ పాల్గొని పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో బీజేపీ పూర్తి స్థాయిలో పనిచేస్తుందన్నారు. పూలే ఆశయ సాధనలో భాగంగా మహిళలకు అన్ని కార్యక్రమాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. బీసీల అభ్యున్నతి కోసం బీజేపీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ఏదైతే జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఆశయాలు సాధన కోసం మేము కృతనిశ్చితం ఉన్నామని తెలియజేయడం కోసం ఒక బీసీనే మేము ప్రధానమంత్రిగా చేయడం, వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో అణగారిన వర్గాల వారిని కూడా వారికి రాజకీయ చైతన్యం అవ్వచ్చు, విద్య అందించాలనే ఉద్దేశంతో ఏదైతే కార్యక్రమాలు తలపెట్టారో అలానే మహిళలకు కూడా విద్యా అవకాశాలు కల్పించాలని, వారిని కూడా విద్యావంతులు చేసి రాజ్యాధికారంతో పాటు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని పూలే గారు, సావిత్రిబాయి గారు కలలు కన్నారు. ఆ దిశగానే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పయనిస్తూ టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పిడుగురాల మాధవి తదితర టీడీపీ నాయకులు హాజరై జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి అంటరానితనం, మహిళలకు, బీసీల అభివృద్ధి కోసం పాటుపడిన ఏకైక వ్యక్తి జ్యోతిరావు పూలే అని ఆమె కొనియాడారు. టీడీపీ హయాంలో బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత ఇంతవరకు ఏ పార్టీలోని ఇవ్వలేదని తెలిపారు. అనంతరం వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బీసీలను అణగదొక్కిందని, రాజకీయంగా సర్వనాశనం చేసిందని తెలిపారు. బీసీల కోసం రాష్ట్రంలో పుట్టిన పార్టీ, దేశంలోనే మొట్టమొదటి రాజకీయ పార్టీ టీడీపీనే అని తెలిపారు. కార్యక్రమంలో చిట్టాబత్తిని చిట్టిబాబు, మల్లీశ్వరరావు, ఉప్పుటూరి పేరయ్య తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
హిందూ కళాశాల కూడలి వద్ద జరిగిన కార్యక్రమంలో బీసీ ప్రజా సంఘాల నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనం, అస్పృశ్యత నిర్మూలన కోసం పూలే నిరంతరం పోరాటం చేశారన్నారు. మహిళలకు విద్యను అందించేందుకు పూలే దంపతులు నిరంతరం కృషి చేశారన్నారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేసన శంకర్రావు, గోల అరుణ్ కుమార్, కుమారి క్రాంతి కుమార్, అంగిరేకుల వరప్రసాద్, కన్నా మాస్టర్, జూపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం పరంగా ఇవాళ ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ బీసీ వెల్ఫేర్ ఒక సంస్థ ఉంది, ప్రభుత్వం గవర్నమెంట్ వారి సంస్థ. కనీసం ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ ఏ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఆయన మీద ప్రేమగా రాదు, ఇక్కడికి కేవలంగా ఓట్ల కోసం ఆయన జపం చేస్తూ బీసీలందరూ కూడా మా వైపున ఉన్నారని చెప్పి రాజకీయ పార్టీలు మరి ఈ రోజున చూస్తూ ఉంటే ఎంత బాధాకరమైనటువంటి అంశం అంటే 3 వర్గాలు ముఖ్యంగా ఆ రోజు ఉన్నటువంటి అట్టడుగు వర్గాలని 2 వర్గాలు తీసుకొని దాంతోపాటు స్త్రీని కూడా ఒక వర్గంగా తీసుకొని ముగ్గురికి విద్య నేర్పటం ద్వారానే ఈ సామాజికమైన సమానత్వాన్ని సాధించగలమనే ఒక గొప్ప కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళి విజయం సాధించారు. ఆయన 1888లోనే మహాత్మా అయ్యారు. మన తొలి మహాత్మా ఆయనే. అట్లాంటి గొప్ప వ్యక్తిని ఇప్పుడు మనందరం స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అన్ని వర్ణాల స్త్రీల కోసం, అన్ని వర్గాల స్త్రీల విద్య కోసం పాటుపడిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు. వారిని ఆదర్శంగా తీసుకొని రానున్న భవిష్యత్ తరాలు ముందుకు వెళ్ళాలని, వర్ధంతులు జయంతులే కాకుండా వారిచ్చినటువంటి స్ఫూర్తిని విద్యార్థులు చదువు ద్వారా ఏదైనా సాధించగలం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసి చూపించారు. మహారాష్ట్రలో అనేక మంది మనువాదంలో చిక్కుకొని స్త్రీ బయటికి రాకూడదు అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు దాన్ని ఛేదించి తన భార్యనే టీచర్గా చేసి అణగారిన వర్గాలకి, అంటరాని వర్గాలకి చదువు చెప్పి ఆ చదువు ద్వారా ఇవాళ దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. మరి పద్మశ్రీ అవార్డు ఇవ్వాల్సింది ఇంతవరకు ఇవ్వలేదు. ఆ రకమైన ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ దేశంలో పూలే అంబేద్కర్ భావజాలాన్ని విస్తృతపరుచుంటే దాన్ని ఈరోజు అడ్డుకునే ప్రయత్నంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, ప్రతి ఒక్కరి యొక్క చదువు కోసం తన జీవితాన్ని, తన కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి భారతరత్న ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూలే గారి జీవితాన్ని ఒక ఆదర్శంగా తీసుకొని నేటి బీసీ యువత, బడుగు బలహీన వర్గాల యువత ఆయన ఆశయాలు కొనసాగిస్తూ ఈ ఏదైతే సమాజంలో వెనకబాటుతనానికి గురయ్యామో, రాజకీయంగా మనకు రావాల్సిన ఫలాలు రావట్లేదో, సమాజంలో చిన్న చూపుకు లోనవుతూ ఉన్నామో, ఉద్యోగ రాజకీయాల్లో మనకి ఎంత వెనకబడ్డామో వాటన్నిటిపైన యువత మొత్తం ముందుకొచ్చి పోరాటాలు చేసి పూలే గారి ఆశయాలని కొనసాగించాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ఈద్ ఉల్ ఫితర్, ఈద్గాల్ వద్ద ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి, ఘన నివాళులర్పించిన రాజకీయ ప్రజా సంఘాల నేతలు. సంక్షేమం పేరుతో డబ్బులు పంచినంత మాత్రాన ప్రజల జీవన విధానం మారదు. గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని వ్యాఖ్య. వాలంటీర్లను తిట్టిన చంద్రబాబు ఇప్పుడు వాళ్లకు మేలు చేస్తానంటే ఎవరూ నమ్మరు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల విమర్శ. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్న సీఎం జగన్ హామీ ఏమైంది? ప్రశ్నించిన కూటమి నేతలు. ఈ వార్త అందరితో సమాప్తం. నమస్కారం.